ఈ మధ్య ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. మనిషి ఆహారం లేకుండా అయినా కాసేపు ఉంటాడేమో గానీ ఇంటర్నెట్ లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మంది వర్క్ ఫ్రం హోమ్కు అలవాటు పడిపోయారు. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడం వల్ల ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ అనేది మోడెం నుంచి వచ్చే సిగ్నల్స్, ఐసీపీ సిగ్నల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా వైఫై స్లోగా ఉంటే ఒకసారి మోడెం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం, లేదా మోడెం నుంచి కేబుల్ తీసి మళ్ళీ పెట్టడం వంటివి చేయాలి. మీరు రూటర్ను పెట్టిన ప్లేసును బట్టి కూడా వైఫై స్పీడ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. రూటర్కు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ మధ్య దూరం ఎక్కువగా ఉంటే కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి నెట్ స్లోగా ఉన్నప్పుడు రూటర్ను అమర్చిన స్థానాన్ని, మీ డివైస్కు రూటర్కు మధ్యలో ఉన్న దూరాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు రూటర్కు దగ్గరగా ఉన్నప్పటికీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే వైఫై ఫ్రీక్వెన్సీ, ఛానల్ను చెక్ చేయండి. రూటర్ సెట్టింగ్లకు వెళ్ళి మీ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఇతర కనెక్షన్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించండి. దీని తర్వాత మీరు వైర్లెస్ సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ నుంచి అడ్వాన్స్ సెట్టింగ్లోకి మీ ఛానల్ని ఎంచుకొని సెట్టింగ్ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత రూటర్ను రీస్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కొత్త సెట్టింగ్తో రూటర్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దాంతో నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పాత రూటర్ లేదా పాత మోడెమ్స్ వల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లకు అప్డేట్ అవ్వాలి.